టైమ్ అండ్ వర్క్ పైన. కాకపోతే ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటే అక్కడ పైప్స్ అండ్ సిస్టమ్లో ఏమంటాడు, ఒక ట్యాంక్ని ఒక పైపు నింపుతుంటుంది, లేదంటే 2 పైపులు నింపుతుంటాయి, ఇద్దరు వర్క్కి ఈక్వల్. ఒక పైపు అనేది నింపే పైపు అయితే ఒక లీకేజ్ పైపు ఉంటుంది, చిన్న హోల్ పడితే వాటర్ లీక్ అవుతుంటాయి, అది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే లీక్ అయిందా, కొంత సమయం తర్వాత లీక్ అయిందా, అది చూస్తాం. ఇక్కడ కూడా అప్లికేషన్లోకి వెళ్తే టైమ్ అండ్ వర్క్లో ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, ఒక 2 hours తర్వాత ఒక పర్సన్ లెఫ్ట్ అయ్యిండు అంటే ఒక్కరే వర్క్ చేస్తున్నట్టు. ఇక్కడ కూడా లీకేజ్ ఏర్పడడం అన్నట్టు, ఒక ఆయన లెఫ్ట్ అయిన దానికి కోడింగ్లోకి వచ్చేసరికి మనము దానికి అప్లికేషన్లోకి వెళ్ళి సేమ్ అలా అజ్యూమ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమ్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుండు. ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎలా వేసుకుంటాం, ట్రైన్స్లో కూడా అలా రిలేటివ్ స్పీడ్ మీద. ఈ ట్రైన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది స్పీడ్గా తీసుకున్నాం, 2 ట్రైన్ల యొక్క ఇద్దరు మనుషుల యొక్క వేగాల మొత్తానికి తీసుకుంటాం. ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బోట్స్ అండ్ స్టీమ్లో నీటి ప్రవాహ దిశలో ఉన్నప్పుడు జర్నల్ రియల్ టైంలో మనం ఆలోచించడానికి ట్రై చేయండి. సార్ అక్కడ మీరు ఇద్దరు, నాకు ఆపోజిట్లో ఒక పర్సన్ వస్తుండు, రిలేటివ్ స్పీడ్ అవుతుంది, మన ఇద్దరు యొక్క వేగాల మొత్తానికి ఈక్వల్ అవుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది స్పీడ్గా తీసుకుంటాం, సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏం తీసాం, డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్ తీసుకుంటాం. ఇక్కడ బోట్స్ అండ్ స్టీమ్లో వచ్చేసరికి మీరు చిన్నప్పుడు మేమైతే ఆడుకున్నాం, ఇప్పుడు అంటే ఆ వరద కాలువలు కానీ ఊర్లో మట్టి కాలువలు కానీ లేకుండా ఉండొచ్చు. వర్షం వచ్చిన తర్వాత మట్టికి ఆనకట్టల్లా కట్టేసి అందులో పేపర్ పడవలు తయారు చేసి వదిలేసేది. మరి పేపర్ పడవకి ఎలాంటి వేగం ఉంటుందా, ఉండదు, అయినా మరి ప్రవహిస్తుంది కదా, అంటే నీటి ప్రవాహ దిశలో ప్రవహిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఇంతకుముందు నేనేం చెప్పినా, మనం ప్రయాణించేటప్పుడు ఇద్దరు ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తే డిఫరెన్స్ ఏది, రిలేటివ్ స్పీడ్ అవుతుందన్న. ఇక్కడ డిఫరెన్స్ కాదు, సమ్ అవుతుంది సేమ్ డైరెక్షన్లో. అంటే ఇక్కడ ఈ పేపర్ పడవను అజ్యూమ్ చేసుకున్నట్టయితే దానికి ఎలాంటి స్పీడ్ ఉండదు, అయినప్పటికీ ప్రవహిస్తుంది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే నీటి యొక్క స్పీడే ఆ పేపర్ పడవ యొక్క స్పీడ్కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మీరు ఎక్కడైనా సరే మనం ప్రయాణించేటప్పుడు బైక్ పైన సైకిల్ పైన ప్రయాణిస్తుంటాం. మనం ఫోర్స్ ఎంత యూజ్ చేస్తే అంత ఫాస్ట్గా ముందుకెళ్తాం. ఒక అప్ వచ్చింది అనుకోండి, ఫోర్స్ కంటే తక్కువ స్పీడ్ తోటి ప్రయాణిస్తాం. అదే డౌన్ వచ్చింది అనుకోండి, ఫోర్స్తో పాటు ఆ డౌన్ స్పీడ్ కూడా మనకు యాడ్ అవుతుంది. అక్కడ ఇంకొక లేకపోతే గాలి మనం ప్రవహించే దిశలోనే వచ్చింది అనుకోండి, మన స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే గాలి దొబ్బేస్తుంది, నిన్ను నెట్టుతుంది ఫోర్స్ తోటి, సమ్ ఫోర్స్ ఉంటుంది దానికి కూడా. ఇంతకుముందు మన ఫిజిక్స్ సార్ దాని గురించి అప్లికేషన్లో సార్ చెప్తాడు, ఓకేనా, మన సైన్స్ సార్ చెప్పినట్లుంది. అది అక్కడ అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే, సార్ రిలేటివ్ స్పీడ్ అనగానే ఇప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు సమ్ము అంటే సేమ్ డైరెక్షన్ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోవాల్సింది. రియల్ టైంలోకి అప్లికేషన్లోకి వెళ్ళిపోతే ఆ వాటర్లో అనేది మనం ఈదుతున్నాం, స్విమ్ చేస్తున్నాం. వాటర్ ప్రవహించే దిశలో అయితే ఏమవుతుంది, మన స్పీడ్ ప్లస్ వాటర్ కూడా దొబ్బుతుంది. అంటే రిలేటివ్ స్పీడ్ ఇక్కడ ఏమవుతుంది, సాపేక్ష వేగం అంటారు తెలుగులో. ఈ సాపేక్ష వేగం అనేది సమ్ అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మనం బైహార్డ్ చేయాలంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్, దాదాపు 13 సబ్జెక్ట్స్ దాకుంటాయి. కాన్సెప్ట్లు కూడా ఒక సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతిదీ బైహార్డ్ చేస్తే అంటే కాదు, కొన్ని గుర్తుపెట్టుకోవడానికి రియల్ టైం సినారియోలోకి వెళ్ళి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అంటే బోట్స్ అండ్ స్టీమ్లో ఒక మాత్రమే రిలేటివ్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ మీన్స్ టైమ్ అండ్ డిస్టెన్సు ట్రైన్స్కి ఆపోజిట్లో, అక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అయితే అక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ బోట్స్ అండ్ స్టీమ్స్లో కానీ ట్రైన్స్లో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ప్రాబ్లంకి ఫార్ములాస్ ఆర్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి సక్సెస్ కానట్టే ఓపెన్గా. ఎక్కడ కాన్సెప్ట్ ఓరియంట్గా ఆ 2 టాపిక్స్ ఇంతకుముందు చెప్పినా కదా, పర్సెంటేజు రేషియో ప్రపోర్షన్లో అప్లికేషన్లోకి వెళ్ళి ఎలా కన్వర్షన్ చేసుకుంటాం, మనకి ఇచ్చిన ట్రైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రేషియోలకు కానీ పర్సెంటేజ్లకు కానీ ఎలా కన్వర్షన్ చేసుకుంటామని ఆ మెథడ్స్ నేర్చుకున్నప్పుడు 100% సక్సెస్ అవుతారు.